హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనామిక స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. మరి మన వీడియోస్ కి హెడ్స్ అయితే ఇస్తున్నారు కదా దోస్తులు చాలా చాలా థ్యాంక్స్ అండి. నిన్న ఎంత మంది అడిగారో ఫీవర్ తగ్గిందా అని. మీరు నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు దోస్తులు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మనకి ఏదైనా జరిగినప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు మన దగ్గరుండి ప్రేమతో అలా అడిగితే ఎంత బాగుంటుంది దోస్తులు. నిన్న నేను అదే ఎక్స్పీరియన్స్ అయ్యాను. చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు. అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్రేమాభిమానాలు మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దోస్తులు మరి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఎందుకు దోస్తులు? మన అవిక స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అవిక ఫ్రెండ్స్ కి ఏమో 20K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి ఇది కూడా మన అవిక స్టోరీస్ కదా దోస్తులు. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు? దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మరి ఈ వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళాం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 10. మరి పార్ట్ 10 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి టీవీ చూద్దాం అనుకున్నా, సినిమాలు చూద్దాం అనుకున్నా, ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఈ దరిద్రుడు ఎవడో ఎందుకు కాల్ చేసిండో అస్సలు అర్థమైతలేదు. ఎంత ఆలోచించినా వాడు ఎవడో తెలుస్తలేదు. అసలు వాయిస్ కూడా నేను ఎప్పుడు వినలే. ఇట్లా ఎన్ని రోజులు కావాలి నేను? ఆ ఫోన్ నంబర్ అయితే ప్రైవేట్ నంబర్ అని వస్తుంది. ట్రూ కాలర్ లో కూడా దొరుకుతలేదు. పోలీస్ స్టేషన్ కి ఓడు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ సొంటి అయితే నాకు రానే రావు. అమ్మా, పోలీస్ అంటేనే భయం. పోలీస్ స్టేషన్ అంటే ఏదో పరువు అయినట్టే ఫీల్ అవుతారు ఇంట్లో అందరూ. నేను ఇప్పుడు ఏం చేయాలి? తమ్మునికి చెప్పుకోలేను. పుట్టుమచ్చ అది ఇది అని చెప్తే దరిద్రంగా ఉంటది. పోనీ రాజుకి చెప్తే ఏమనుకుంటాడో అని భయం ఉంది రాజుకి నా మీద. రానక్కకి ఏమైంది? బుంగమూతి పెట్టుకొని కూర్చున్నది. వాళ్ళ అత్త కూడా లేదు కదా ఇక్కడ. రాజన్న తిట్టిండి అయింది. హలో మేడం గారు, రానక్క ఏమైంది? గంతగానం ఆలోచిస్తున్నావు బుంగమూతి పెట్టుకొని? బుంగమూతేంద్రాని ముఖం నీకేం తెలుసు? బుంగమూతి పెట్టుకొని ఆలోచిస్తున్నావు. ఏ లోకంలో ఉన్నావో ఏమో. డ్రీమ్స్ లోకి పోయినావేంది రాజన్న తోటి? సంపుతరా నిన్ను. బుంగమూత అంటాడు, మళ్ళీ డ్రీమ్స్ అంటాడు. ఏమైంది మరి? మీ వదిన వచ్చిందట కదా ఇంటికి, పోవా? పోతా. ఎంతైనా మీ స్వప్నక్క కదా, పోయి చాకరీ ఏమంటారా నన్ను? మరి చెయ్యవా? ఇంటి ఆడపడుచు అంటే ఏమనుకున్నావు? అబ్బా, స్వప్న మీ మీనాక్షికి బాగానే చేసిందారా? ప్రియాంకకు మీనాక్షికి. అవును, మా స్వప్నక్క ఆడబిడ్డల్ని ఎట్లా చూసుకుంటుంది అనుకున్నావు? చూసుకున్నది. బిడ్డను చూసుకున్నాడు రాదు దిక్కు అంటే ఇంకా ఆడబిడ్డలు చూసుకున్నాదట. ఏం సంగతిరా? నేను ఇక్కడ ఉన్నాను తెలుసా నీకు? తెలుసు, మొన్న పోతున్నా అని చెప్పినావు కదా. ఇక స్వప్నక్క వచ్చిందంటే నువ్వు ఇన్నే ఉంటావని గెస్ చేసిన. రాము గాని కోసం వచ్చి ఉంటావు. నీకోసమే వచ్చినాక. ఏందో ఏడాడు రాముగాడు? పోయి చాలా సేపు అయిందిరా, వస్తాడు ఇక. ఆంటీ ఎటు పోయింది? చిన్నారి అమ్మ దాన్ని ఎత్తుకొని పక్కింటికి పోయింది. ముచ్చట్లు పెడతారు. వాళ్ళ ముచ్చట్లు ఇప్పుడు అయితే అనుకున్నావా? మరి ఏం చేయమంటావు? నువ్వేమో ఉండవా ఇంట్లో? ఒకతే కూర్చుంటే ఆంటీకి బోర్ కొట్టదా రోజంతా? ఏదో అట్లా అట్లా పోయి ముచ్చట్లు పెట్టుకొని వస్తుంది. అందరికి మంచిగానే ఉన్నది, నేనే గిట్లున్నా. ఏమైంది అక్క? ఏం లేదు. ఏమంటున్నాడు రాజన్న? ఏమంటాడు? 24 గంటలు తాగుకుంటా కూర్చుంటాడు. నేను ఒకసారి సురేష్ అన్నయ్యకి చెప్తాను. తాగుడు బాగా అవుతుంది, కొంచెం క్లాస్ వీక్మని చెప్తా. చెప్పు, నేను కూడా చెప్తా. ఇంటికి తెచ్చుకుంటున్నాడా రోజు? ఇంటికి ఏం కాదురా, మరి అప్పట్లో ఏం కాదు. తగ్గించండి బానే గాని ఊకిదే పని. ఫంక్షన్లకు పోయినా అదే పని. దోస్తులు అంటాడు, అదంటాడు, ఇదంటాడు. వారానికి 2-3 సార్లు అన్నది అవుతాడు. మంచిదారా? ఏం చేద్దాం మరి. పాపం ఇంట్లో పెళ్ళాం ఎంత టార్చర్ పెడుతుందో ఏమో రాజన్నని. నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావురా? రాజన్న భజన వేసుకుంటా అదే పోక. మరి మా రానక్కకి రాజన్న భజన అంటేనే ఇష్టం. రాజన్న తీడితే ఊకుంటదా? అబ్బా, ఎప్పుడు ఏదో ఒకటి అంటావు మా రాజుని గాని. ఆగో, అట్లాంటి ఇట్లా అంటావు, ఇట్లాంటి అట్లా అంటావు. ఏం లేదక్క, బెంగళూరులో మీటింగ్ ఉన్నది. ఎప్పుడురా? వెళ్ళాలా? ఏమో అక్క,
మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉన్నది. అస్సలు పోవాలని లేదు నాకు. మరి ఎట్లా? సురేష్ అనే ఒక్కడే పోతాడా? బావనా? బావది కాదు పని, నాది. ఇద్దరి వేరు వేరా? వేరు వేరు అంటే వేరు వేరే. బావది వేరు, నాది వేరు. నావి నేనే చూసుకుంటా, బావది కూడా చూసుకుంటా. ఉమ్, నాకు కూడా ఒక జాబ్ ఇవ్వచ్చు కదరా, చేసుకుంటా సపరేట్. ముందు పర్మిషన్ లెటర్ తీసుకోనరా. ఎక్కడి నుంచి? ఎవరిది? మీ అనసూయ అత్తమ్మది. నీకు ఎటకారం బాగా అవుతుందిరా, నేను సీరియస్ గా చెప్తున్నా. చిన్నదాన్ని పట్టుకొని ఏం జాబ్ చేస్తావు అక్క? ఏమన్నా ఇబ్బంది అవుతుందా? నువ్వు చిన్నదాన్ని మంచిగా చూసుకో చాలు. నెల నెల నీకు శాలరీ ఇస్తా కావాలంటే. రాజుకు మంచిగానే వస్తుందిరా, డబ్బు గురించి కాదు. మరి ఇంకా? ఏమోరా, మనసులో పడతలేదు, బోరు కొడుతుంది. మీ అత్త నీకు బోర్ కొట్టే ఛాన్స్ కూడా ఇస్తుందా? వాళ్ళ గురించి ఆపేరా నువ్వు. సరే సరే, బెంగళూరు పనికి రాముని పంపుదాం అనుకుంటున్నా. రామునా? ఎన్ని రోజులు? వారం 10 రోజులు ఉంటది. మరి వాడికి తెలుసారా మీటింగ్ అవి ఇవి? తెలుసు, ఎందుకు తెలియదు? నేను మొత్తం రెడీ చేసిన, జస్ట్ పోయాక సబ్మిట్ చేసుడు అంతే. కాన్ఫరెన్స్ లో నేనే మాట్లాడతా. వాడు ఒక్కడే కదా అక్క నాకు నమ్మకం, ఇంకెవరిని నమ్మలేను. బాధ్యతగా తీసుకుపోయి సబ్మిట్ చేసి వస్తాడు. ఇంతకు ముందు పంపినావు ఎప్పుడన్నా వాడిని? పంపలే, ఇదే ఫస్ట్ టైం. నాకైతే తెలియదు, ఏమైనా చేసుకోరు, మళ్ళీ ఏమైనా అయితే నాన్న తిడతారు. నేనెవరేమన్నారు అక్క ఇప్పుడు? కాదురా, వారం 10 రోజులు అంటే వాడు పోతాడంటవా? ఎందుకు వాడు? సీత మేడం అక్కడనే ఉందట. ఓహో, అందుకే పోతున్నాడా వాడు? మంచి ప్లానే వేసిండు. లేదు, వాడు అన్నాడు అంతే అక్కడ ఉందని. నేనే పంపిస్తున్నా. నీకు తెలుసు కదా అక్క, వచ్చినప్పటి నుంచి నాగార్జున టార్చర్ ఎంత ఉందో. నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి. మరి ఏంద్రా వాడి సంగతి, దొరికిందా? ఏడదొచ్చిండో దొరకలే. ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇయ్యలే వీళ్ళు. పాపం రా, చందనని ప్రియాంకని ఎట్లా మోసం చేసిండు వాడు. చందనకైతే బాబు ఊడగొట్టిండు, ఏమంటుంది మరి? ఏమనుడేంది, ఉన్నాడు కదా కార్తీక్ అని. చందనని ఇష్టపడుతున్నాడు ఎప్పటి నుంచో. ఆమెను చేసుకోలేకపోయిందని పెళ్లి కూడా చేసుకోకుండా అట్లనే ఉన్నాడు. స్కూల్ టీచర్. ఆ, ఒకసారి చెప్పిందిరా నాకు, నేను స్కూల్లో జాయిన్ అవుతున్నా అని. కార్తీక ఆయన పేరు? అవును. చందనకు కూడా ఇష్టమే అనుకుంటా, నాకు అట్లా అనిపించింది. ఇష్టమే. నీకు ఈ ట్విస్ట్ తెలుసదే లేదా? ఏ ట్విస్ట్ రా? మళ్ళీ ఎవరితోటి చెప్పకు. ఒరే నువ్వు అట్లా అనకరా, నాకు భయం అవుతుంది. ఏ అయినా చందనం తీసుకొని పోయినాం కదక్క, నాగార్జున గారి పని చెప్దామని. వాడిని తుక్కు తుక్కు వేసి హాస్పిటల్ వేసిండు కదా, వాడెట్లా వస్తాడు? పోయిందా? ఆ దరిద్రుడు అక్కడ లేడు, నేను పోయి ఎత్తికినా మొత్తం. చందన బామ్మని చూసి గుర్తుపట్టింది, వాళ్ళ అమ్మమ్మలా ఉన్నావని. ఏంది? ఆ బామ్మని చూసింది, వీళ్ళందరినీ చూసి గుర్తుపట్టి పేర్లు చెప్పింది. చందన్ ఎవరో కాదు, బామ్మ మనవరాలే అని అర్థమైంది. ఏందిరా, సరిత వాళ్ళ చుట్టాలు చందన బామ్మకి చుట్టాలా? చుట్టాలేంది, బామ్మ మనవరాలంటే. ఏందిరా నువ్వు చెప్పేది? జీమెకు గవాళ్ళకేం సంబంధం? మాధవ్ అంకుల్ ఉన్నాడు కదా మామయ్య, మామయ్యకి ఒక చెల్లి ఉండేనట, లేచిపోయి పెళ్లి చేసుకుందట. వాళ్ళ నాన్నకు అస్సలు ఇష్టం లేదట ఈ బామ్మ వాళ్ళ ఆయనకి. ఆయన పేరు దామోదర్. చందన కొడుకు పేరు కూడా దామోదరేరా? ఆ పొట్టోడు ఎంత క్యూట్ ఉంటాడా, మస్తు ఆడుకున్నాడు నాతోని. ఇప్పుడు నా పిల్లాన్ని పట్టిండు. దానికి కూడా ఇష్టమే కదా పిల్లలంటే, దానికి ఇంత టైం పాస్ అవుతుంది. అయితే రాజేశ్వర ఆంటీ వాళ్ళ ఆడపడుచు కూతురా? ఉమ్, అలా అని చెప్తున్నారు గాని ఇంకో విషయం, ఇదైతే సీక్రెట్. ఏంద్రా నీ సీక్రెట్ పాడుగాను, ఇంత పెద్ద షాక్ ఇత్తివి? నీకే గట్లుంటే వాళ్ళకి ఎట్లుండాలి చెప్పు. ఇక ఈ సీక్రెట్ విన్నామంటే కింద పడతావు కావచ్చు. ఏంద్రా ఇంకేం చెప్తావో ఏమో. సురేష్ బాబు ఉన్నాడు కదా, ఆ అసలైతే సురేష్ బాబనే ఆమె కొడుకు. ఏంది? అవునక్క, రాజేశ్వర్ అత్తయ్య వాళ్ళ ఆడపడుచు కూతురు చందన కాదు, అసలైతే ఆమె కొడుకు పుట్టిండట సురేష్ బావ. రాజేశ్వర్ ఆంటీకేమో ఫస్ట్ ప్రియాంక వదిన, తర్వాత చందన పుట్టిండట. చందన ఉన్ను ఈ సురేష్ బావ ఇద్దరు ఒకసారి పుట్టిండట. అంటే సురేష్ అన్నయ్య రాజేశ్వర్ అంటే కొడుకు కదా? గీదే ఒర్రాక అని చెప్పిన, ఎవరికి చెప్పకు. ఏంది, స్వప్నకు తెలుసా? ఎవరికి తెలియదు, నీకు ఒక్కదానికి చెప్తున్నా అంతే, ఎవరికి చెప్పకు మళ్ళా, సీక్రెట్.
అమ్మా, తెలిస్తే సురేష్ అన్నయ్య ఫీల్ అవుతాడా? సురేష్ అన్నయ్యకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. చిన్ను నాకెందుకు చెప్పినావురా? నాకు మనసులో ఆటది, ఇంకెవరికైనా చెప్పబుద్ధి అవుతుంది. ఎవరికి చెప్తావు? మా అంటే మా వదినకి చెప్తావు అంతే కదా. దానికైతే ఖచ్చితంగా చెప్తా. దానికి ఒక్కదానికి చెప్తావని నాకు తెలుసు కానీ అది సంగతి. మరి సురేష్ అన్న ఇటు ఎట్లా వచ్చిండు? చందన అటు ఎట్లా పోయింది? ఎట్లా అంటే మాధవ్ మావయ్యకి చెల్లెలంటే ఇష్టమట. తీసుకొద్దామంటే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదట. వాళ్ళ నాన్న అదో టైప్ అట. పట్టింపులు మొండితనం చాలా ఎక్కువ. కొడుకు పుట్టకపోతే మాధవ్ మామయ్యకి ఇంకో పెళ్లి చేస్తా అన్నాడట. ఆయన తేడా చేస్తాడో అని ఆయన కోసం త్యాగం చేసి కొడుకునిచ్చి కూతుర్ని తీసుకుంది. చందన కష్టాలు పడ్డది పాపం. కొడుకుని ఇచ్చేసి కూతురు తీసుకుందా? నేను ఇంకా ట్విన్స్ ఏమో కొడుకుని ఇచ్చేసిందేమో అనుకున్నా. నీ లెక్కనే అనుకున్నావా? ఏందిరా, ఏమన్నావు? నీలాగానే అనుకున్నావా అంటున్నా. ఫ్రెండ్స్ లో ఒకరిని తీసుకుపోయి ఇచ్చిందని. ఒరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు తెలుసక్క, నువ్వు చేసిన త్యాగం చిన్నది కాదు. మెంటలోడా నీకు ఎవరు చెప్పిండ్రురా? ఎవరో చెప్పిండ్రులే. మీ అన్నయ్య చెప్పిండా? నేను ఒట్టి ఎంచుకున్నారా చెప్పొద్దని? షరత్ అనే సంగతి చెప్తాగు. అక్క, నువ్వు మళ్ళా అనకు. ఆ అన్నయ్య తోటి అనకు ప్లీజ్. మరి ఎందుకు చెప్పిండ్రా? నాకు అసలు అన్నయ్య చెప్పలే. ఏంది, అన్నయ్య చెప్పలేదా? మరెవరు? బొంబాయి పెద్దమ్మ చెప్పిందా? బొంబాయి పెద్దమ్మకి, నీకు, ఇంకెవరికి తెలుసు? అన్నయ్యకి, ముగ్గురికే తెలుసా? ఇప్పుడు నీకు కూడా తెలుసు కదరా పాగలుగా. నాకు సురేష్ బాబు ఏంది, సురేష్ అన్నయ్య చెప్పిందా? అరే మెంటలోడా, ఇది మన జోక్ అనుకున్నావారా? సరిత తెలుసా ఎంత బాధపడుతుందో తెలుసా? సారీ అక్క, సురేష్ బావకి నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. అక్కడికే లాక్ అంతే. ఏంద్రా నువ్వు? శరత్ అన్నయ్య సురేష్ బాబుకి ఎందుకు చెప్పిండు? ఛీ, రాజుకు తెలిసింది అనుకో ఏం చేస్తాడో తెలుసా? తెలుసు, అందుకే ఎవరికి తెలియనివ్వం. ఏమోరా, భయం అవుతుంది. ఇప్పుడు ఉన్న టెన్షన్లు చాలా అన్నట్టు ఇదొక టెన్షన్. ఏమైంది అక్క నీకు? నేనున్నా కదా. ఏం టెన్షన్ పడుతున్నావు చెప్పు. నీ అత్త గురించేనా? వేరే కాపురం పెట్టి అన్నా రాజన్న తోటి? కాదురా, నువ్వన్నా ఎవరికి చెప్పాను ఒట్టేరా. నువ్వు చేసిన త్యాగం చిన్నదా అక్క? ఎందుకు చెప్తాను చెప్పు. నువ్వు కూకి కన్నయ్య కన్నయ్య అని ఎత్తుకుంటేనే నాకు డౌట్ వచ్చింది. నా ఫ్రెండ్ సరి కొడుకుని ఎత్తుకోనారా నేను? నా కొడుకు అయితే నేను ఎత్తుకుంటానా? అట్లా కాదు, రాజన్న తోటి తిట్లు తినుకుంటూ మరీ ఎత్తుకునేదానివి కదా. సరేలే, వాడు ఎటు పోతాడు అక్క? వాడి గురించి నువ్వేం ఆలోచించకు. వాడు మా ఇంట్లో రాకుమారుడు. మేమందరం వాడిని అట్లా చూసుకుంటాం. అప్పుడప్పుడు బాగా గుర్తొస్తాడురా, ఏడుపు వస్తుంది. వాడు చిన్నప్పుడు నా దగ్గరనే పాలు తాగిండు. అక్క, వాడు ఎక్కడికి పోతాడు చెప్పు. వాడు ఏమన్నా నీకు దూరంగా వెళ్ళిపోయిందా? అందరం ఒకే చోట కదా అక్క ఉంది. నేను కూడా అక్కడే కట్టుకున్నాను ఇల్లు. ఇంకేంటి, సరితక్క నేను విడిచిపెట్టి పోలేక ఆ ఇంటినే కొనుక్కుంది. ఇంకెక్కడికి పోతారు చెప్పు. ఇంత త్యాగం చేసినావు అక్క నువ్వు. నాకైతే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఈ విషయం తెలిసినాక. కొన్ని రోజుల దాకా మనసులో పట్టలేదు తెలుసా. నన్ను త్యాగం అంటవేంద్రా? నా కోసం నా సరే బేబీని పోగొట్టుకుంది. మళ్ళా జీవితంలో పిల్లల్ని కనరాకుండా అయింది. నేను ఎంత దరిద్రప్రాణ చూసినావా? నా వల్ల దానికి అట్లా జరిగింది. అక్క, అవన్నీ మన చేతిలో ఉండయి. నువ్వు వదినకి పునర్జన్మనిచ్చినావు, కొడుకునిచ్చి. అది కొడుకు పుట్టిందని సంతోషంగా ఉందిరా, కానీ రాజుకి ఈ విషయం తెలిస్తే అస్సలు ఊకోడు. రాజుకేంది, మీ అత్త అనసూయకు తెలిసినా కూడా ఊకోదు. ఎవరికి తెలియనివ్వమక్క. అన్నయ్యకు, సురేష్ బాబుకు, నాకు అంతే, ఇంకెవరికి తెలీదు. సురేష్ అనే రాజేశ్వర్ ఆంటీకి చెప్పకుండా ఉంటాడా? అంతే, రాజేశ్వరి ఆంటీకి చెప్తే చెప్తాడు. అక్కడి నుంచి ఇంకెక్కడికి పోదు. నాకు తెలుసు అక్క అత్తయ్య గురించి. ఏం తెలుసురా, ఇట్లానే ఒకరి నుంచి ఒకరికి వస్తూనే ఉంటది. నువ్వు మీనాక్షికి చెప్పకుండా ఉంటావా? ఒట్టు, ఇంతవరకు చెప్పలేదు, చెప్పను కూడా. పోయిపోయి మా వదిన ఫీలింగ్స్ తోటి నీ ఫీలింగ్స్ తోటి ఆడుకుంటున్నా. ఏందక్క నువ్వు? అంతే అంటవారా? అంతే, నువ్వేం ఫీల్ కాకు. నేను ఒక హెల్ప్ అడుగుదామని వచ్చినాక. పోయిపోయి నా దరిద్ర మొక్కాన్ని అడుగుతావారా హెల్ప్? ఏంది? పిచ్చి పిచ్చి మాట్లాడకు.
నువ్వేందో మా అందరికి తెలుసు. నీకు తెలియకపోయినా కూడా చల్లని వెన్నెల కాసే చందమామ లాంటిది నీ మనసు. నీ మనసు ఎంత స్వచ్ఛమైందో నాకు తెలియదా అక్క? ఏందో చక్కగా చెప్పు. ఏందో కవిత్వాలు చెప్తున్నాడు. మీనాక్షి దగ్గర పోయి చెప్పు, అది సంతోషపడుతుంది. అది కూడా అంతే, నీ లెక్కనే అమాయకురాలు. ఇద్దరు పిచ్చి మొహం వాళ్ళు. అరే పైన ఎంత సూపర్ కట్టినవురా. అబ్బా అబ్బా, నేనైతే ఫ్లాట్ అయినారా చూసి. మరేమనుకున్నావు మా మీను కోసం? ఈ మీను కోసమేనా? అప్పుడప్పుడు మమ్మల్ని రానిస్తావా లేదా? నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మొత్తం ఆనే ఉండదు, ఎవరొద్దన్నారు. నేను వచ్చినాక మాత్రం అక్కడ ఎవరు ఉండొద్దు. సరేరా, మీనాక్షిని కూడా తీసుకొని పోతాం. అక్క, చందన అయితే సెటిల్ అయినట్టే. ఆ కార్తీక్ తోటి అత్తయ్య వాళ్ళు అందరు మాట్లాడిండ్రు. ఇవాళ వచ్చిండట. ఓకే అనుకున్నారు. పెళ్లి కూడా వేసేస్తారు ఇద్దరికి. మరి దామోదర్? దామోదర్ని చూసుకోవడానికి ఎంతమంది ఉన్నారు అనుకున్నావు? ఎవరిని కాదు, నేనే చూసుకుంటా అంటున్నాడు ఆయన. అయితే మంచోడే. ప్రియాంక వదిలేదే చాలా ఘోరంగా ఉంది. అన్న ఇల్లు ఉన్నది కదా నాగార్జునతోని, మర్చిపోలేకపోతుంది అక్క. మరేం చేస్తాంరా, ఆడంత దరిద్రుడు అని తెలిసినాక వాంతో ఎట్లుంటది? కనీసం మీనాక్షిని అట్లా చేయకున్నా కూడా ఏదో ఒకటి చేసి మంచిగా ఉంటే అయిపోతుండే. కానీ వాడి క్యారెక్టర్ అంత దరిద్రమైందని తెలిస్తే ఎవడుకుంటాడ్రా? ఏంది మీనాక్షిని రెండు రెండు పెళ్లిళ్ళు చేసుకుంటే మంచోడా? ఆడు మొత్తం ఆస్తి కోసమే ఇవన్నీ చేసిండు. చందనాన్ని చంపేద్దామని కూడా చూసిండట. అర్థమైందా? వాడు మంచోడా? అమ్మో, అయితే వాడు దరిద్రుడే. నేను సురేష్ బాబు ఇక్కడికి వచ్చేసాం కదా, ప్రియాంక వదిన చాలా ఏడ్చిందట. లోన్లీగా ఫీల్ అవుతుందని చెప్పింది నేను ఫోన్ చేస్తే. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని. మరి ప్రియాంకను కూడా తీసుకొస్తే అయిపోతుండే కదరా పాపం. మా ఇంటికి రమ్మన్నాను. అక్కడ అందరూ ఉంటారు కదా, మీ అన్నయ్య వాళ్ళందరూ వద్దని చెప్పింది. ఇక స్వప్నక్క వాళ్ళ ఇంటికి అయితే తెలుసు కదా. మీ అత్తమ్మకి ఏమన్నా తెలిసిందంటేనా? అమ్మో, ఊరేసుకొని చచ్చితట్టు చేస్తుంది మా అత్త. అక్కడికి అసలుకే పంపించదు. మరి అందుకే నీ దగ్గరికి తీసుకొద్దాం అనుకుంటున్నా ఒక 2 రోజులు. ఇక్కడికా? అవునక్క. తీసుకురారా, నేను ఎట్లాగో 2-3 రోజులు ఉంటే ఇక్కడనే. నాకు కూడా టైం పాస్ అయితలేదు. పాపం తీసుకురా. ఇక్కడ ఉంటే అన్న కొంచెం మర్చిపోతుంది. చూద్దాం, ఆమెకి ఇక్కడ మంచిగా అనిపిస్తే బంటిగాడు వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం. రాజుకి చెప్తే మా ఇంటాడు. సురేష్ అన్నయ్యతో చెప్పిద్దాం. ఆమె మర్చిపోవడానికి నేనేమన్నా ట్రై చేస్తా. అక్క, ఆడపిల్లరా, నా ఆడబిడ్డకు ఆడబిడ్డ. నాకు తెలుసు అక్క, నువ్వు ఖచ్చితంగా హెల్ప్ చేస్తావని. అందుకే నీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చిన. ఎట్లాగూ రాముగాడు ఉండడు, మీరు ముగ్గురు అయితే ఉంటారు కదా. ఉంటాం రా, దాందేముంది. గ్రాసరీస్ అన్ని ఏది కావాలంటే నేను తెచ్చిస్తా. పక్కకే ఉంది కదా సూపర్ మార్కెట్, నేను తెచ్చుకుంటాలే. నీకెందుకు, నేనున్నా కదా. ఏమన్నా ఎప్పుడు తెచ్చిస్తా అంటానా? ఏదో ఆమె ఇక్కడ ఉంటుంది కదా, నీకు బర్డెన్ అవుతుందని. నాకేం పడండా, ఆమెనే అడ్జస్ట్ అయి ఉంటుందో లేదో. ఆంటీ కూడా మంచిగా మాట్లాడుతుంది. ప్రియాంక మంచిగా ఉంటుందిరా, అడ్జస్ట్ అవుతుంది. తనకి నేనంటే ఇష్టమే, బాగానే ఉంటుంది నాతోని. నేను ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు అక్క? నీ అత్త తప్ప. సరే మరి, రేపు వాడు బెంగళూరుకి వెళ్తాడు పొద్దున్నే. నేను వదిలేని తీసుకొని వస్తా, సరేనా? సరే, ఎక్కడికి పట్టుకపోకు, చక్కగా తీస్తా. నేను ఫోన్ చేసి మాట్లాడతా. ఉమ్, రాజేశ్వరి ఆంటీకి కూడా చెప్పాంగా, ఒప్పిస్తుంది ప్రియాంకని. లేకపోతే మొహమాట పడుతుంది. చెప్పక్క నువ్వే. నువ్వు చెప్పినావని చెప్తా, సరేనా? సరే. ఓ ముచ్చట్లు. అరే వేస్ట్ గా ఎప్పుడు వస్తా అని మెసేజ్ చేసినారా నేను నీకు? ఇప్పుడు అనవచ్చేది? అప్పటి నుంచి ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉన్నారా? ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. చెప్పురా, ఎటు పోయినావు? బాగా తీసుకుపోయింది అక్క. చూసినావా బంటి? ఫంక్షన్ కి పోయినావా? ఉమ్, చూసినావారా, తాగడానికి పోయింది ఇద్దరు. వీళ్ళు కూడా పాడు చేస్తున్నాడు. అక్క ఏదో లైట్ గా. ఏయ్, ఏందిరా నువ్వు? లైట్ ఏంది లైట్? ఇప్పుడే అవసరమా ఇవన్నీ నీకు? కాదురా బావనే. బావేంది బావా? ఒకరు చెప్తే వింటావా? నీకు లేదా కొంచెం కూడా? ఏం చదువుకున్నావురా? ఇంతకుముందు ఇట్లా యోసిటోనువా? జాబ్ రాగానే ఈ కథలు పడుతున్నావా? ఏందక్క నువ్వు? ఏంటిదేంద్రా, అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుంది?
ఎప్పుడో ఒకసారి ఓని అంటే ఊకిదే పనా నీకు? నీ అవేందో పెద్ద తప్పు చేసినట్టే మాట్లాడుతాను ఏంటో ఇద్దరు. ఇప్పుడు ఏమైంది? ఏదో లైట్ గా అట్లా బావ తాగితే తాగకు బావా, అక్కకి ఇష్టం లేదని ఆపేయాలి. నువ్వు కంపెనీ ఇస్తావా రా బావకు? అంత పెద్దోడు అయిపోయినావా? సీతకి చెప్పపోయి అబ్బాయి ఎంత మంచి పని చేసినావు రాము అంటది. అది కాదురా. ఆ ఏంటి? అది ఇక్కడ లేదురా, బెంగళూరు వెళ్ళింది. ఏదో బాధలో కొంచెం. ఈ వేస్ట్ గాని బెంగళూరు పంపకు. అంత ఎట్లా తయారవుతున్నాడు? ఏరా, బెంగళూరులో మీటింగ్ ఉంది తెలుసా రేపు? అవును, నిన్ను పంపిద్దాం అనుకున్నా అక్కడికి. నువ్వు ఇట్లాంటి పనులు చేసినావంటే జాబ్ కూడా ఉంచే చెప్తున్నా. హైదరాబాద్ కో చేసుకో. వేస్ట్ మొక్కపోడా. రానక్క చెప్తే కూడా వినబుద్ధి కదారా నీకు? బంటిగా నయం నీకన్నా. రానక్క రానక్క అని ఏది చెప్తా వింటాడు. కొంచెమన్నా వాల్యూ ఇస్తున్నావారా? నాకెందుకు, అమ్మకన్నా. నేనేం చేసినాక్క? నీ తాగుడు ఒకటే కదా, మంచిగా అనిపిస్తుంది, అలవాటైంది. ఇంతకు ముందు చైతు బావని అడిగినావు. చైతు బావ ఏం చెప్పిండు? తుక్కు తుక్కు తిట్టిండు. సిగ్గులేదారా నీకు? మళ్ళా రాజుబావతో పోతావా? చైతు బాబు ఎవరు? మా చుట్టాల తండ్రా. ఎవరైతే వాళ్ళతో తాగుదామా అని అడుగుతున్నాడు వీడు. సేమ్ రాజు లెక్కనే తయారైండు. వద్దురా రాము, అది అలవాటు అయితే మానుకోవడం కష్టం రా. ఇప్పుడే మానేయ్. బావ వచ్చినప్పుడు అడుగుతాడు రా కంపెనీ ఇమ్మని. ఇయ్య మానేసినా అని చెప్పు. అడగడానికి అయినా కన్నా సిగ్గుండాలి. నువ్వు మానేసినా అని చెప్తే ఇంకా బలవంత పెడతాడా? సురేష్ బావ కూడా రాజన్ననే అలవాటు చేసిండు తెలుసా. పెద్ద పెద్ద మీటింగ్స్ పార్టీస్ లో కూడా తాగకపోయేటోడట బావ. అందరు చెప్పుకుంటారా ఇక వీడి గురించి? ఈ రాజుగాడు పెద్ద వేస్ట్ గాడు, పెద్ద తాగుబోతాడు, అందరికి బలవంతం చేసి అలవాటు చేస్తున్నాడని. పిల్లలందరు తిట్టుకుంటారా? ఆ తిట్లన్నీ వీనికే పడతాయి వేస్ట్ గానికి. మా ఇంట్లో బర్రెది ఒకతున్నది, అదేమంటది ఊకే తాగుడికి కూడా నేనే కారణమట. నేనే తాగమని చెప్తా అంటది. సిగ్గున్నదారా దానికి కొంచెమన్నా? పోనీ అక్క, మెల్లగా బావతో చెప్పిద్దాం ఆగు. అరే నిన్ను బెంగళూరుకి పంపిద్దాం అనుకున్నారా. ఇక నువ్వు ఏం పోతావు? పోయి వండుకపో. ఏ లైట్ గా తాగినారా, నువ్వు మరీ ఓవర్ చేయకు. రేపు పొద్దున వరకు ఓకే అవుతుంది. సరే పో, చూస్తా. మంచిగా అనిపిస్తే చెప్పు. మీటింగ్ కి పిచ్చి పిచ్చి పోవద్దు ఇట్లా. పొద్దున వరకు ఓకే అవుతాను రా ఖచ్చితంగా. రేపు పొద్దున వస్తా. మంచిగా అనిపిస్తే చెప్పు, లేకపోతే నేనే పోతా. ఏం కాదురా, నేను పోతా. మంచిగానే ఉంటది పొద్దున సరికి. నేను కాస్త పడుకుంటా. చూసినావా, ఇప్పటిదాకా రాజుని తుక్కు తుక్కు తిట్టుకున్నా. నువ్వు రిపితే అబద్ధాలు. నేను లేకపోతే మొత్తం అదే పనిరా రాజుకి. నాకు అసలు ప్రశాంతంగా ఉండొస్తుందో చెప్పు? తల్లిగారి ఇంట్లో కూడా ప్రశాంతత లేదు నాకు. మొత్తం ఇవే ఆలోచించుకుంటూ కూర్చున్నా. అక్క, రాజన్ ఏమన్నా రోజు అవుతున్నాడా? అది ఏమంత ప్రాబ్లం ఏం కాదు. మెల్లమెల్లగా మాన్పించాలంతే. మానడు ఆ వేస్ట్ గాడు. చైతు భావం చేసుకున్నా అయిపోతుండే అనిపిస్తది. ఎంత మంచోడో తెలుసారా? పిచ్చోడ్లాగా ఎప్పుడు నా కోసం ఇక్కడికి వస్తూ ఉంటాడు. చైతు బావనా? ఎవరు అసలు ఆయన? నేను చూసినా ఎప్పుడన్నా? నువ్వు చూడలేవు. నేను అంటే బావకి మస్తు ఇష్టం రా. చిన్నప్పటి నుంచి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడట్రా. అమ్మతోటి ఎన్నోసార్లు అన్నాడట, దుబాయ్ లో ఇంజనీర్. నా కోసమే బాగా సంపాదించుతా అని పోయిండు, నన్ను మంచిగా చూసుకోవడానికి. వచ్చేసరికి నా పెళ్లి అయిపోయింది. మెంటల్ గా బాగా అప్సెట్ అయిండ్రా. జాబ్ అన్ని విడిచిపెట్టేసిండు. ఇక్కడనే అన్ని కొనుక్కొని ఇక్కడ సెటిల్ అయిపోయిండు. సరే కూడా ఊకే తిట్టేది, నీ భావం చేసుకోక ఈ మెంటల్లో ఎందుకు చేసుకున్నావే అని. ఇప్పుడు నేను ఇవన్నీ ఆలోచించడం తప్పు, కానీ అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇంతకు ముందు నువ్వు ఎప్పుడు ఇంతగానో బాధపడలేవు కదా అక్క. ఏమైంది అసలు? ఇంకేదో ఉంది. ఏం లేదురా, వచ్చేటప్పుడు బట్టలు చదువుకుంటున్నా కదా, కబోర్డ్ లో మళ్ళా 2 సీసాలు దొరికినాయి. అందుకే కోపంగా ఉన్నది. రాజుకు తెలియకుండా బయట కిసులు కొట్టిన. ఆ అవేం సీసాలో ఏమో. ఏమన్నా గాని బాగా కాస్ట్లీ సీసాలు లెక్కనే ఉన్నాయి. నాకు కనిపించినాయని కూడా చెప్పలే. ఏమన్నా వేసుకొని చచ్చిపోని. బయట ఇసురు కొట్టినావా? ఉమ్. మనకు తెలియదక్క, తాగేటోళ్ళకి తెలుస్తుంది వాటి వాల్యూ. ఒక మనిషి ప్రాణం, వాటి వాల్యూ. రాణి బంగారం, తిట్టకే ప్లీజ్. ఏంటిది బావా, నువ్వు ఇంకా ఓనే లేదా? పోయినే మళ్ళీ వచ్చిన. ఏంటిది బావా, మళ్ళా బిర్యానీ తినబుద్ధి అవుతుందా? ఏ బిర్యానీ కాదే. కూర్చో బావా. నేను కూసోవే. రాజు ఫోన్ చేస్తే ఎత్తుతలేడే, గాంధీకే వచ్చిన. దేనికి? నేను హాస్పిటల్ కడతా అన్నా కదనే,
ఇక మొదలే కిరికిర్లు స్టార్ట్ చేసిండ్రు. అసలు అక్కడ హాస్పిటల్ ఎట్లా కడతారని. నా ల్యాండ్ నా ఇష్టం. ఈ పిల్లగాడే వాళ్ళు. సరిత వల్ల బామ్మర్ది బంటి. ఓ, మన రాముగానికి ఉద్యోగం ఇచ్చింది, చిన్న ఏజ్ లో బాగా డెవలప్ అయింది అన్నావు, ఈయననేనా? అవును బావా, వీడే. మిమ్మల్ని నేను ఎక్కడ చూశాను. దుబాయ్ లో గిట్ట వర్క్ చేసినావా నువ్వు? చాలా ఏళ్ళు జాబ్ చేసినావు నేను అక్కడ. టాప్ మోస్ట్ కంపెనీలన్నీ చేసిన. లేదు, నేను రానక్క వాళ్ళ ఇంట్లోనే చూసిన అనుకుంటా, వాళ్ళ ఊర్లో. ఆవు నిన్ను నేను కూడా చూసిన. గప్పుడేనా రాని నువ్వు మీ ఆయన మీద అలిగి వచ్చినావు చూడు పిల్లని పట్టుకొని. గప్పుడు ఈ పిల్లగాడు రాలేడా? ఆ కరెక్ట్, మీకు బాగానే గుర్తుందే. రాముగారితో వచ్చినావు. బిర్యానీ తిన్నాం, గుర్తుందా? అవునవును. నాకు పిచ్చి మా రాణి బంగారం చేసిన బిర్యానీ అంటే. అక్క, చైతు బావ అంటే ఇతనేనా? ఉమ్, రాజు ఏదో ఫంక్షన్ పోయిందట బావా. ఇక తెలుసు కదా ఏం పను అక్కడ. అంత ఎట్లా తయారైతాండి ఏమే ఊకదే పైన. ఇంకేదైనా అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది అనుకో, ఎట్లుంటది? ఎప్పుడు పడితే అప్పుడు ఏంటిది? అట్లాంటి సిచ్యుయేషన్స్ కూడా వచ్చినాయి బావా. నా డెలివరీ అప్పుడు కూడా అంతే. మంచిగా అక్కడ తాగుకుంటా కూర్చున్నాడు, చెల్లె డెలివరీ అయిందని. ఫోన్ చేస్తే ఎత్తులేదు. ఇక్కడ కార్ లేదు, ఎవ్వరు లేరు ఇంట్లో. నొప్పులు స్టార్ట్ అయినాయి. అప్పుడే రబ్బంటి మీ అన్నయ్య అన్న వదిన ఇద్దరు హాస్పిటల్ కి తీసుకెళ్ళిండు నన్ను. మా అవస్థ చూడాలి. సరే అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. అట్లుంటదని చెప్తున్నా బంటి. ఇప్పుడు కొంచెం తగ్గించిండు గాని ఇంతకు ముందు అయితే ఇంకెక్కువ ఉండే. ఇంతకీ ఎందుకు బావా, ఏం పని రాజుతోని? గదే చెప్తున్నానే, ఆ ల్యాండ్ మీద కిరికిరి పెడతాండ్రు. అది పెద్ద ల్యాండ్, నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. అన్ని పేపర్లు కూడా ఉన్నాయి. హాస్పిటల్ అనగానే కథలు పడతాండ్రు. రాజుకు భావన ఎవరో తెలుసు అన్నారు కదా. రేపు నేను రాజుతో చేపిస్తా బావా. లేకపోతే సురేష్ అనే ఫోన్ నంబర్ ఇయ్యనా బంటి? మీరు హాస్పిటల్ కడుతున్నారా? క్యాన్సర్ హాస్పిటలా? ఆ కడదామని అనుకుంటున్నా. గట్టిగా ఫిక్స్ అయినా. కొంచెం పేదోళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకుంటున్నా. దానికి చాలా ఖర్చు అవుతుంది కదా, కోట్లు కోట్లు కావాలి. మనం బాగానే సంపాదించినాం, ఇంకా కష్టపడదాం అనుకుంటున్నా హాస్పిటల్ కోసం. ఇక డొనేషన్స్ ఎట్లాగో వస్తాయి కదా, ముందు మొదలు పెడదాం. మొదలు పెట్టినాక తర్వాత ముచ్చట తర్వాత. ఇక మనతోటి కాకపోతే ఎవరి చేతులన్నా పెట్టి చేతులు ఎత్తేస్తా. మన ఊర్లోనైతే ఒక హాస్పిటల్ ఉంటది కదా, క్యాన్సర్ హాస్పిటల్. పోవాలంటే అందరు హైదరాబాద్కే పోవాలి. మీ ఉద్దేశం చాలా మంచిది, నేను మీకు హెల్ప్ చేస్తా. ఈ పెద్ద పెద్ద వాళ్ళతో నాకేం పరిచయాలు లేవు, మా బావ చేపిస్తాడు. సురేష్ అన్నయ్య అంటే వీనికి కూడా బావనే. సురేష్ అన్నయ్య చెల్లెనే వీడు పెళ్లి చేసుకున్నాడు. అవునా? మరి ఇంకేంది, మీ రాజుతోటి పెట్టుకునే కంటే ఈ బంటితోటి పెట్టుకుంటే అయిపోతుంది కదా. నీ పేరేంటి బంటి? పార్థసారథి. మీ ఏజ్ ఎంత? నా ఏజా? ఎందుకోయ్? రాజు కన్నా 2 ఏళ్ళు పెద్ద. ఏజ్ కూడా చూస్తారా ఏంది? మీకు పెళ్ళయిందా? ఏడిపోయినా ఇదే పాట. పెళ్ళైందా. ఇవా పెళ్లి చేసుకోకపోతే బతకలేరా అని రాని. ఎవరైనా అదే అడుగుతారు మరి. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమంటే నీకు చేత కాదు. నీకు ఏం చెప్పిందా నేను? నువ్వు ఎన్నిసార్లు అడిగినా గీతే చెప్తా. ఏం పార్థసారథి, మరి మీ బావతోటి మాట్లాడిస్తావా? మీరు నాకు కాంటాక్ట్ లో ఉండండి, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇక్కడికి అప్పుడప్పుడు వస్తుంటారు కదా. ఇవో చెప్పొద్దు కానీ చెప్తాన్నా. మా రాణి బంగారం ఇక్కడ ఉన్న రోజులు రోజు ఏదో ఒక వంకతోటి వస్తా. ఇప్పుడు కూడా గందుకే వచ్చిన, దాన్ని చూడబుద్దయి. ఏంటి బావా? గదేనే రాజు ఫోన్ ఎత్తుతలేడంటే. సరే పోయిగా, నేను బంటికి నంబర్ చెప్తా పో, ఫోన్ చేస్తాడు. నేను బావని కూడా ఇక్కడికే తీసుకొస్తా, మీతోటి మాట్లాడిస్తా. ఓ థ్యాంక్ యూ. లేకపోతే నేను రమ్మంటే వస్తా అక్కడికి. మీ ఆఫీస్ ఎక్కడా? పర్లేదన్నా, నేను వస్తానులే ఇక్కడికే. ఎలాగో మీరు రోజు ఇక్కడికి వస్తారు కదా. ఆ అన్న అంటావేంటి? రాణిని ఏమన్నావు? ఆ అక్క అంటున్నావు కదా. మొన్న నీకు భావన అయితే కదా. రానక్కకు పెళ్ళైంది కాబట్టి మిమ్మల్ని నేను అన్న అనే పిలుస్తా. సరే, మన పని అయితే కావాలి. నువ్వేమన్నా పిలుచుకో, నాకేంది. రాణి బంగారం అయితే నన్ను బావ అని పిలుస్తుంది. మీరు ఎక్కడుంటారు? ఈ ఊర్లో ఒక ఫ్లాట్ తీసుకున్నా. అప్పుడప్పుడు మా రాణి బంగారాన్ని చూడొచ్చు కదా. మా అమ్మ వాళ్ళేమో ఇక నేను పెళ్లి చేసుకుంటలేనని అక్కడి నుంచి బయటకు వెళ్తలేరు. వాళ్ళకి పల్లెటూర్లు ఉండే ఇష్టమట. ప్రస్తుతానికి ఇక్కడనే ఉంటున్నా. ఇక ఇప్పుడు మా ఊరికి పోతా. ఎంతసేపు కాదు, నువ్వు ఫోన్ చేస్తే నేను వచ్చేస్తా. మీరు ఏ ఉద్దేశంతో కడుతున్నారు క్యాన్సర్ హాస్పిటల్? చెప్పినా కదా, పేద వాళ్ళకి కొంచెం
ట్రీట్మెంట్ తక్కువ ఖర్చులో చేపియాలి, సాధ్యమైతే ఫ్రీ ట్రీట్మెంట్. మనకు తెలుసు కదా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత కాస్ట్లీయో. కాకపోతే ఆ ఎక్విప్మెంట్స్, మెయింటెనెన్స్ అవన్నీ చూసుకోవాలి. మొత్తం తెప్పించి ఒక 5 ఏళ్ళు నడిపించే అంత ఆస్తులు ఉన్నాయి నాకు. మస్తు అంటే మస్తు సంపాదించిన. దుబాయ్ లో ఒక చిన్న కంపెనీ ఉండే, అది అమ్మేసుకొని వచ్చిన. లేకపోతే గింత పెద్ద ప్రాజెక్ట్ నాతో ఏడైతుంది. చేతిలో ఇప్పుడైతే కొన్ని బిజినెస్లు ఉన్నాయి, ఇక వాటిని ఎట్లా డెవలప్ చేయాలా అని చూస్తున్నా. ఇవాళ మైండ్ అసలుకే పని చేస్తలేదు. రాణి బంగారం బిర్యానీ వేసి పెట్టింది, బాగా తిన్నా. ఈ ఏమైనా నిద్ర చూడు పెట్టింది. బావా నా ఇజ్జత్ తీస్తున్నావు కదా. నీ ఇజ్జత్ ఎందుకు తీస్తేనే, నీ ఇజ్జత్ నిలబెడతా నేను. నా హాస్పిటల్ కి నీ పేరే పెడుతున్నా. పిచ్చి పిచ్చి చేయకు బావా. మీ అమ్మ పేరు పెట్టు, నా పేరు పెట్టుడేంది? నా పైసా నేను కడుతున్నా హాస్పిటల్, నీకెందుకే మధ్యలో. సరే నేను పోతున్నానే, అమ్మ ఫోన్ చేస్తుంది. బిర్యానీ పెట్టిమంటావా? అదే ఇక అడగలేదు, టైం అయింది. రాత్రి నన్ను పాలు తాగి వండుకుంటా. అర్థ సరేది, నన్ను మర్చిపోవు కదా. అస్సలు మర్చిపోను. మీతోటి నాకు చాలా పని ఉంది. నాతోట అదే మన ఇద్దరికి ఇప్పుడు చాలా పని ఉంటుంది కదా, క్యాన్సర్ హాస్పిటల్ గురించి. మీరేం భయపడకండి. ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే ప్రతి సంవత్సరం నా ప్రాఫిట్ లో నుంచి కొంత షేర్ హాస్పిటల్ కి ఇస్తాను. అబ్బాబ్బాబ్బా, రాణి నువ్వు చెప్పింది కరెక్టేనే. ఈయన మస్తు మంచి పిల్లగాడు. ఇట్లాంటి మంచి మనసున్నోళ్ళు మస్తు మంది ఉన్నారే. వాళ్ళందరూ సాయం చేస్తారు. ఖచ్చితంగా నా హాస్పిటల్ మంచిగా నడుస్తుంది. రాణి అని పేరు పెడతాను నీకు చెప్పినా కదా, చూసినావా? మొత్తం మంచి వార్తలు వింటా ఇక నేను. వద్దు బావా, మా అత్తగారింట్లో తెలిస్తే మంచి ఉండదు. హలో మేడం, మీకు అనవసరం. మేము మా హాస్పిటల్ కి రాణి అనే పేరు పెడతాం. మీ హాస్పిటలా? అవును, మా హాస్పిటలే. మంచిది, పో బావా. అమ్మ వస్తుంది తిడుతుంది, నాకే తెలియదు చెప్తున్నా. తిట్టకే, పోతా. సీ యూ బ్రో, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టూ. లవ్ యూ బ్రో. రానక్క, నీ దగ్గరకు వచ్చినా అంటే ఖచ్చితంగా నాకు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. నువ్వు కూడా స్టార్ట్ చేసినావా? హాస్పిటల్ కి నీ పేరే పెట్టిస్తా. పిచ్చి పిచ్చి చెప్పకరా బావ. ముందే పిసోడు, ఏదైనా పట్టుకుంటే అదే పట్టుకుంటాడు. రాజుకి ఇప్పటికే బావని చూస్తే కోపం వస్తుంది తెలుసా. ఆ కోపాన్ని తీసి మడిచి జేబులో పెట్టుకోమను. ఎవరికి కావాలి మీ రాజు కోపం? నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంద్రా? రేపు నేను ప్రియాంక వదినని ఇక్కడికి తీసుకొస్తా. అవును చెప్పినావు కదా, నేను ఫోన్ చేస్తా ఉండు. మీ చైతన్య బాబాని రోజు ఇక్కడికి రప్పియు. ఇక్కడికి రమ్మంటావేంద్రా? మనసు ఆటకుండా చేస్తున్నాడు. ప్రియాంక వదినకి చైతన్య అన్నకి జోడీ ఎట్లుంటది అంటావు? సూపర్ ఉంటదిరా. బావ మస్తు మంచోడ్రా. తెలుస్తుంది మాట్లాడితేనే. కల్మషం లేదు అసలు. ప్రియాంక వదిన మంచిగా చూసుకుంటది ఈ చైతన్య అన్నని. వీళ్ళిద్దరిని కలిపితే సూపర్ ఉంటదిరా. బావ లైఫ్ కూడా సెటిల్ అయిపోతది. నాకెప్పుడు ఇదే దిగులుంటదిరా, నా వల్ల ఇలా తయారైందని. మరి ఇంకేంది, మిషన్ ప్రియాంక చైతన్య మొదలు పెడదామా? హురే! నేను బావకు చెప్తా, ప్రియాంక వదిన మీద సింపతి కలిగేటట్టు చేస్తాం మేమిద్దరం. నేను వీళ్ళిద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ క్రియేట్ చేస్తా. ప్రియాంక వదిన చారిటీ వర్క్ చూసుకుంటా ఉంది. వీళ్ళిద్దరు కలిసి క్యాన్సర్ హాస్పిటల్ కడతారు. ఇంకేంట్రా? రాణి క్యాన్సర్ హాస్పిటల్. వాడిని ప్రొద్దునే లేపు, బెంగళూరు పంపించేద్దాం. ఆ పిల్లి ఇక్కడ లేదు కాబట్టి తాగుతున్నాడు. ఏమైనా వేసుకొని ఓ వారం 10 రోజులు అక్కడికి పంపిస్తా. సరేరా. అయ్యో మీరు ఇంకా వండలేరా వాళ్ళు? మంచిగా లోపల అరేంజ్మెంట్స్ చేసిన. హనీతో ఆడుకుంటున్నాడు మమ్మీ, అది ఇప్పుడే లేచింది. ఆ పిల్లని నాకు ఇవ్వండి, మీరు వండుకపోండి. ఎన్ని రోజులు అవుతుంది ముచ్చట్లు చెప్పుకోక మీరు? ఇటు ఫోన్లు లేవు, ఇటు ఏం లేవు. రాణిలు ఇటు రాయే. కాసేపు ఉండనత్తయ్య, నా బంగారు తల్లిని చూడక చాలా రోజులైంది. అయ్యో ఇడ నా బంగారు తల్లి ఎట్లా చేసుడు అనుకుంటానా వాళ్ళడు. నా చెప్పున నా బంగారు తల్లి గురించి చెప్తాన్నా. ఉమ్, తినుడే లేక నీ మీద రంది పెట్టుకొని నువ్వు ఫోన్లు ఎత్తలేవని రోజు మూతిట్ట పెట్టుకొని కూర్చున్నాడు. రోజు అసలు తిండి తినుడే లేక రాత్రి అట్లనే వండుడు. కరెక్టే చెప్పేది. ఈసారి బాగానే ఫీల్ అయింది పొల్ల. మమ్మీ సురేష్ కాల్ చేయలేడు, మమ్మీ సురేష్ ఫోన్ చేయలేడు. ఏడ్చుడే ఏడ్చుడు. నిన్న బిడ్డ
చిక్కిపోయినా. అయ్యో ఎట్లా దేవుడా అని మస్తు మొక్కిన దేవునికి. ఉపవాసాలున్న, దీక్షలు చేసిన, రథాలు చేసిన. ఇక నీకు చెప్తే నువ్వేమో మా అత్తమ్మ గట్లనే ఏదో వట్టి కంటుందని అనుకుంటున్నావు కావచ్చు. కానీ ఆ దేవునికే తెలుసు, నాకే తెలుసు. నా బిడ్డ గురించి నాకు ఎంత రంది పట్టుకున్నదో. నా బిడ్డను నేను బంగారం లెక్క చూసుకున్న పుట్టినప్పటి నుంచి. ఎంతగానో బాధపడినప్పుడు నేను ఎప్పుడు చూడలే నా బిడ్డను. బాగా ఫీలింగ్ అయినా. నేను పోత బిడ్డ అల్లం కాళ్ళు పట్టుకుంటా అని కూడా చెప్పిన దానికి. లేదు మమ్మీ, సురేష్ ఎప్పుడు నాతో ఇట్లా చెయ్యలేడు. సురేష్ కి నా మీద కోపం వచ్చిందని ఓ ఏడ్చుడు చూడాలి. ఏడకు బిడ్డ ఏడకు, మరి కోపం వచ్చే పని ఏం చేసినావు బిడ్డ అని అడిగిన. అడిగితే చెప్పలేదు. ఏమైంది అసలు వాళ్ళుడు? ఎందుకు దూరం పెట్టినావు నా బిడ్డను? వాళ్ళు చెప్పిండు నీ కథ ఏమని. భార్యాభర్తలు అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి కదా తమ్మ, నీకు తెలీదా? ఇక నాకు తెలియదు అదని ఎందుకు అని అడుగుతానా. నీ కూతుర్ని అడగండి, చెప్తుంది. ఇప్పుడు ఎందుకు మమ్మీ అవన్నీ? మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకొని ఏడుమంటావు చెప్పు. ఏ అద్దద్దు, అసలే లోపల సీట్లు పెట్టిన అరేంజ్మెంట్ చేసిన. పోండి. ఏ ఇవన్నీ రావే. ఏం కాదు, మీరు పోండి. ఎందుకు ఎడుతున్నావే వనీలు? అమ్మమ్మని కాదా నేను? ఆ బొంబాయి దాని ఇంటికి పోయి వచ్చినాక కథం గిట్ల తయారైంది. పండు సపరేట్ వండి ఏమో మంచిగా మెత్త పరుపు లెక్క. పో బిడ్డ పో, పండుకపోండి. జోలాలి పాప, జో జో వనిలో పాప. స్వప్న, ఈ డ్రెస్ గుర్తుందా సురేష్? మనం హనీమూన్ కి వెళ్లే ముందు కొన్నావు, కానీ నేను అసలు ఇది వేసుకోనలేను. యు ఆర్ లుకింగ్ సో ప్రెటీ. మన పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేదానివో అలా కనిపిస్తున్నావు స్వప్న. ఐ లవ్ యూ స్వప్న. లవ్ యూ టు సురేష్. ఏం చేస్తున్నావే నా రాను బంగారం? ఇంకా పడుకోలేదా? నా గురించి ఆలోచిస్తున్నావు కదా? నీ వీపు మీద పుట్టుమొచ్చను మళ్ళా చూడాలని ఉంది. ఎప్పుడు వస్తుంది చెప్పు నాకు ఆ ఛాన్స్. నువ్వేమో వాడిని పెళ్లి చేసుకున్నావు, మరిగా నాకెప్పుడు ఇస్తావే ఛాన్స్? నాతో అయితలేదే. నీ వీపు మీద పుట్టుమచ్చని ముద్దు పెట్టుకోవాలని ఉంది. ఇంకా చెప్పలేదు కదా, నీ తోడ మీద పుట్టుమచ్చ కూడా. అబ్బబ్బా, ఎంత అందంగా ఉన్నవే రాని. చెప్పు, నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? నీ ఒంటి మీద ఎక్కడెక్కడ ఎన్ని పుట్టుమచ్చలున్నాయో అన్ని తెలుసు నాకు. నువ్వు నా దగ్గరికి రాలేదనుకో, ఈ లిస్టు అందరికీ తెలుస్తుంది, నాకొక్కనికే కాదు. అమ్మా, అసలు దరిద్రపు అక్కడేం చేస్తాందే? యువతిరా, దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఆ దొంగ ముఖందే నా రెండో పెండ్లం ఇంటికి పోయింది. రెండో పెండ్లం ఇంటికి పోయిందా? నీకు వాళ్ళు చెప్పిండ్రా? తెలిసిందే అమ్మా. ఇలా అయ్యా మొన్న నాన్న పోతే వాళ్ళ అక్కింట్లోనో చెల్లింట్లోనో ఉన్నదని చెప్పిండు కదనే. ఆవు, అక్క ఇంటికి పోయిందని చెప్పిండు. ఆ అక్క అంటే ఎవలే మరి? నా రెండో పెండ్లమా ఏంది? నాన్నని గంతగానం చంపిండ్రు అంటే అసలు ఏంది కథ? నాకేం అర్థమైతలేదు. కొంపదీసి దీని అవ్వగారు లాలే అని తెలిసిందేంద్రా? గది నేను నాకు అర్థమైతలేదు. అసలు తెలిసే ఛాన్సే లేదు. దాని దగ్గర ఏమున్నాయని ఒక ఫోటో తప్ప ఏం దిక్కులేదు. అలాంటిది ఎట్లా తెలిసిందంటావు? మరి ఇంకెందుకన్నా పోయిందంటవారా? ఏమోనే. అసలు పోయిందా? నీకు ఎవడు చెప్పిండ్రా? మన పక్కింట్లో ఉంటాడు కదనే, పనికి పోడా అలా అచ్చయ్య. అన్ని అబ్జర్వ్ చేయమన్నా అసలు అది ఎటు పోతుంది ఏంది అని. అది పోయి దాని ఇంట్లో ఉన్నదట, పెద్ద సార్ వాళ్ళ ఇంటికి వచ్చింది అని చెప్తాడు. మరి తెలిసిందంటవారా అవ్వగారు వాళ్ళని? తెలితే అది ఏడవుతుంది, నన్ను పట్టుకుంటది. వాళ్ళు బాగా పైసలు ఉన్నోళ్ళు, ఎట్లనే వేసి పైసలు పెట్టి నన్ను జాడబడుతుంది. మరి అడు కోతే నీ రెండో పెండ్లం పుట్టదు కదరా, దాని మొగుని నువ్వే అని తెలితే ఇంకేమన్నా ఉన్నదానే? ఈ ఇద్దరు కలిసి నా సావును చూస్తారు. ఆ దొంగ ముండని చంపేయండి అంటే మీకు శాత కాలేదు. నువ్వెన్నడు చెప్పినవరా? ఆఖరి రోజు చెప్తివి, మళ్ళీ మమ్మల్ని ఖాళీ చేయమంటివి.
ఆ దొంగ ముండ కనబడకుండా స్విచ్ ఆఫ్ వేసి పెట్టుకున్నాం. ఇంకేం చేయమంటారా? దానికేం పుట్టిందా? ఫోన్లు చేసింది ఒక్కటి సర్బాంధ్ పెట్టింది. ఇంట్లో ఫోటోలో ఏదో ఒకటి చూసినా నేనే అని బయటపడుతుంది. నాకు భయం అవుతుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఆ కార్తిక్ గారు లేడా అనే టీచరు, ఆ దీని ఎంట పడతాడు. వాడు కూడా అటే పోయిండట. మరి వాడెందుకు పోయినట్టు? నాకు తెలిసి ఇక నేను నిడిచిపెట్టింది కావచ్చురా. అని పెళ్లి చేసుకుంటా అని చెప్పుండొచ్చు వాళ్ళ అవ్వగారికి. వాళ్ళు ఏస్తామన్నారు కావచ్చు. ఇక అని పిలిపించిండ్రు. లేకపోతే అడిగి టెంట పడతాడానికి తన్నిద్దామని గిట్ట రమ్మన్నారు. మరి తన్నిచ్చుడు ఏడుకు పడితే అడిగి పోయి తన్నిస్తారు. ఇంటికి పిలిచి మరి తన్నిస్తారే నువ్వు ఒకనివి. మరి ఏందంటావురా? పెళ్లి గిట్ట చేస్తాండే ఇద్దరికి. ఆ పోరాడు లేడట్నే. పోరాడు ఎటు పోయిండో ఏమో. ఇక పొరని మీద కొట్టుకుంటాన్నాదిరా. థు, నాకు దాని మీదనే కొట్టుకోదు. వాని మీద ఎందుకు కొట్టుకుంటది? వాళ్ళిద్దరిని చంపి పారేయండి అని చెప్పిన నేను. అప్పుడు వాళ్ళకి ఎవరు లేకుండే. ఆడయ్యా ఏడ్చి గుండెపోటు వచ్చి చస్తుండే. అప్పటికే చంపి బొంద పెట్టుంటే అంటే మీకు శాతగాలే. థు, మిమ్మల్ని నమ్ముకుంటే గిట్లే ఉంటది నా బతుకు. నీ పెళ్ళాం చూస్తే గట్టున్నది గాని ఏమనుకుంటున్నావురా? చంపితే ఊపుకుంటుందా? ఓ బాగా తెలివి మంత్రాలు. చంపే అంత ఇది ఉన్నదిరా మాకు. దాన్ని చంపే అంత. మరి నువ్వేమన్నాడు వచ్చి చంపకపోయినావురా? నేను దాన్ని చంపినప్పుడు పట్టు పడితే ఏమైతుంది? జైల్లో చస్తా. మీరు నన్ను ఇడిపిస్తారా? విడిపియామా? మీ బొందలు నాకింత కూడు కూడా పెడతలేరు చక్కగా. మీరు నన్ను జైల్లో పడితే ఇడిపిస్తారు. మరి మేం జల్లబడితే మమ్మల్ని విడిపియారా? నేను లేనావే. నా బతుకు అంతా మీకు సేవలు చేసుకుంటుకే కదా. పైసా సంపాదించి పెట్టుడు, సేవ చేసుడు. మీరు జైల్లో చస్తే నేను ఇడిపియనావే పైసలు పెట్టి. నేను చస్తే నన్ను ఇడిపించేటోడేవాడే. ఇప్పుడు అది అడిపోయి ఎన్ని తతంగాలు ఆడుతుందో ఏం చేస్తుందో అని భయం అవుతుంది. ఏ భయపడకు. నీ భయం పాడుగాను. మనం ఇక్కడెక్కడో ఊరవతల వచ్చి ఉన్నాం. మనల్ని ఎవడు పట్టుకపోతాడ్రా? ఇంత దూరం ఉన్నాం. గిన్ని ఊర్లు దాటి గీడచ్చి పడ్డాం. పోలీసులు కూడా రాడికి. ఓడు మన మీద ఇన్ఫర్మేషన్ ఇస్తాడురా. ఓడియడు. నీ ఫోన్ కూడా దిక్కులేదు. ఇక నిన్నోడు పట్టుకొస్తాడు. ఏ పోలీసు పట్టుకొస్తుంది, ఏ కుక్క పట్టుకొస్తుంది. నాకెందుకో భయం అవుతుంది అమ్మా. సావు భయపడుకుంటే అట్లే సావు. ఆ మొద్దుముడ కొడుకు చూడుకో లోపల మొద్దు అన్నట్టు అన్నాడు. లేచి ఏదన్నా పనికొమ్మని చెప్తేందిరా నువ్వు? కూడు పెడతలేరు అని వాడుతుంది. ఏం నుంచి పెట్టాలరా? అది తెస్తే కదా నేను వండి పెడతా. మరి ఇది దోస్తులు ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు దోస్తులు. మరి ఈ స్టోరీ ముందు ముందు ఎలా ఉండబోతోంది, ఎలాంటి మలుపులు తిప్పబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఇంకా మన ముందు వచ్చే సిరీస్ చూడాల్సిందే. అప్పటి వరకు వేచి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు. మరిన్ని మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన అవికా స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.